టోటల్ 30 మెంబర్స్ వెళ్ళాం కదండి. ఇంకా అందరినీ వన్ బై వన్ లేపేసరికి ఇంకా ఆ టైం అయితే సరిపోయింది. భూపాల్ స్టేషన్కి అయితే వచ్చేసాము, రీచ్ అయిపోతున్నాము. ఇంకో 5 మినిట్స్లో అయితే భూపాల్ స్టేషన్ వచ్చేసింది. ఇంకా లగేజ్ అయితే అందరం ప్యాక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. స్టేషన్కి అయితే ఫైనల్గా అయితే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే ఉజ్జయిని ట్రైన్ అనమాట. ఉజ్జయిని ట్రైన్ వెళ్ళడానికి ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. ఆ 1 అవర్ కూడా ఏంటంటే స్టేషన్లోనే వెయిట్ చేయాలి. ఇంకా ఇక్కడ స్టేషన్లోనే దిగి అందరూ ఫ్రెష్ అయ్యి ఇంకా ఉజ్జయిని ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా మొత్తం అందరం కూడా ఫైనల్లీ ఇంకా అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యామండి. మొత్తం 30 మెంబర్స్ అన్నమాట. నెక్స్ట్ ట్రైన్ కోసం అయితే వెయిటింగ్ అందరూ. ఇంకా ఉజ్జయిని ట్రైన్ ఏ ప్లాట్ఫామ్కి వస్తుంది ఏంటి అనేది ఇంకా అందరం చూస్తూ ఉన్నాము. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. కలిసి వెళ్ళటానికి కారణం ఏంటంటే మా వంశీ అన్నయ్య అనమాట. ఈయనే అనమాట మా వంశీ అన్నయ్య. అందరూ 30 మెంబర్స్ని అందరినీ గ్యాదర్ చేసి అందరికీ చూసుకొని అందరూ సేఫ్గా ట్రైన్ ఎక్కారా లేదా, అందరూ ఉన్నారా లేదా, అందరూ ఓకేనా, అందరూ దిగారా లేదా అని ప్రతిదీ చూసుకొని ఇంకా వంశీ అన్నయ్య అన్నీ కేరింగ్గా చేసుకొని చూస్తున్నారు అనమాట. ఇదే కాదండి, మేము ఏ ట్రిప్కి వెళ్ళినా కూడా అన్నయ్య మాత్రం అందరి గురించి కేరింగ్ తీసుకొని అందరినీ సేఫ్గా అయితే రీచ్ అయ్యేలా చేస్తారండి. ఇదేనండి మా ఉజ్జయిని టీం అందరూ కలిసి. మొత్తం మా ఉజ్జయిని టీం మెంబర్స్ అందరూ వీళ్ళేనండి. సో ఇంకా నెక్స్ట్ ట్రైన్ అయితే ఉజ్జయిని ట్రైన్ అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చింది, ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని చెప్పి. ఇంకా మేమైతే వేరే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తున్నాము. ఇంకా లగేజ్ అది ప్యాక్ చేసుకొని మేము వెళ్ళేసరికి ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ ప్లాట్ఫామ్ మీద రెడీగా ఉంది. ఇంకా అందరం సేఫ్గా ట్రైన్ అయితే ఎక్కేసామండి. ఉజ్జయినికి స్టార్ట్ అయిపోతున్నాం. ట్రైన్ కూడా రన్ అవుతుంది, స్టార్ట్ అయింది. ఇంకా ఈరోజే దర్శనం కూడా మ్యాక్సిమం ఈరోజే అయ్యేలా చూస్తామండి. త్వరగా అయితే అవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళటానికి వాళ్ళ నుంచి ఉజ్జయినికి ఒక 5 అవర్స్ టైం పడుతుందండి. 5 అవర్స్. నెక్స్ట్ ఇంకా ఉజ్జయినికి వెళ్ళిన తర్వాత అక్కడ రూమ్స్ అవి చేసుకొని ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోవాలండి. ఇంకా అందరూ కూడా సిట్టింగ్ అయితే ఎవరి సిట్టింగ్లో వాళ్ళు అయితే కూర్చున్నాము. మార్కెట్ ఉంది. టోటల్ ఉజ్జయిని టీం మెంబర్స్. ఓకే, నేను నెక్స్ట్ ఉజ్జయిని వెళ్ళిన తర్వాత ఆ వీడియోస్ కూడా అన్నీ అప్లోడ్ చేస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.